నేడు రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇక ఉదయం 10 గంటలకు జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయం సమావేశం కానుంది. ఇక రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీ కానున్నారు. టీడీపీతో సీట్ల సర్దుబాటు, ఎన్నికల సంయుక్త కార్యాచరణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తున్నట్టు గత నెలలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ రాజాబాబు లైవ్ లో అందిస్తారు. రాజాబాబు, చెప్పండి, ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా ఉండనుంది? ప్రియాంక, ఈరోజు రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈరోజు రాజమండ్రి జనసేన పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజానగరం ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన జనసేన ముఖ్య నేతలతో ఇక్కడ పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇప్పటికే 4 నియోజకవర్గాలకు సంబంధించిన జనసేన నేతలతో కూడా ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తులు, ఎన్నికల నేపథ్యంలో వ్యవహరించాల్సిన అంశాలపై కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు 4 నియోజకవర్గాల నేతలకు కూడా ఇక్కడ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే విశాఖ పర్యటన ముగించుకొని రాత్రి ప్రత్యేక విమానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రికి చేరుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలోని షెల్టాన్ హోటల్లో ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ప్రస్తుతం ఇక్కడ మనము రాజమండ్రి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లోనే రానున్నారు. షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు ఉదయం 10 గంటలకు ఇక్కడ జనసేన నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. అనపర్తి, రాజానగరము, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఈ 4 నియోజకవర్గాల నేతలతో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. అంటే ఇప్పటికే పొత్తులకు సంబంధించి టీడీపీ, బీజేపీ, టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించి రాజానగరాన్ని జనసేనకే కేటాయించినట్టు కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే 4 నియోజకవర్గాల నేతలతో సమీక్షలు జరుపుతున్నారో ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ముఖ్యంగా రాజానగరము, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో ఇక్కడ జనసేన నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి రాజానగరం సీట్ను కూడా ప్రకటించారు. అయితే రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే కనుక రాజమండ్రి రూరల్లో కూడా జనసేన అభ్యర్థి ఇక్కడ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ కీలక జనసేన నేతలతో కూడా సమావేశమయ్యి దిశానిర్దేశం కూడా చేయనున్నారు. అంటే పొత్తులకు సంబంధించి పొత్తుల ధర్మాన్ని కూడా ఎవరో వ్యతిరేకించవద్దు, టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ నియమ నిబంధనలకు లోబడి పొత్తులకు సంబంధించి ఎవరో మాట్లాడొద్దని కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ జనసేన నేతలు కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో జనసేన అభ్యర్థులకు సంబంధించి అదే శిరోధార్యమని కూడా ఇప్పటికే జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి రూరల్ నియోజకవర్గం జనసేనకు కేటాయించే అవకాశం ఉందని కూడా జనసేన నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి కూడా తానే రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ముఖ్యంగా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇక్కడ గోరంట్ల బుచ్చి చౌదరి కూడా చెప్తున్నారు. ఈ రోజు మాత్రం ఇక్కడ అనపర్తి, రాజానగరము, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్ష చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి రాజానగరం నియోజకవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేనకు ప్రకటించారు. కాబట్టి రాజమండ్రి రూరల్ విషయంలో కూడా ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ జనసేన నేతలు భావిస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ, ఇక్కడ జనసేన కలిసి పనిచేయడము, కలిసి సమావేశాలు నిర్వహించడము, కలిసి ప్రజల్లోకి వెళ్ళడము ఈ అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ జనసేన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరికొద్ది సేపట్లోనే రాజమండ్రి హోటల్ షెల్టాన్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరి మనం ఉన్న ప్రాంతం ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. పార్టీ నేతలతో కూడా సమావేశమవుతారు. ఇప్పటికే 4 నియోజకవర్గాల
నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలు మాత్రమే ఈ సమావేశానికి హాజరవ్వాలని జనసేన పార్టీ నుంచి సమాచారం కూడా ఇచ్చారు. ఇది ప్రియాంక ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనకు సంబంధించిన పరిస్థితి. రాజమండ్రిలో 4 నియోజకవర్గాల జన సైనికులతో జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమీక్షించనున్న పరిస్థితి.